రండేస్తే గారు, ఎన్ని ప్రాబ్లం? ఖైదీ రామచంద్రయ్య జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు సార్. రామచంద్రయ్య తప్పించుకున్నాడా? అలా ఎలా తప్పించుకున్నాడు? ఆ జైలు సిబ్బంది ఏం చేస్తున్నారు? ఆ రామచంద్రయ్య తప్పించుకుంటే మీరెందుకు మా ఇంటికి వచ్చారు? మా ఇంటికి వస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? చెప్పండి, ఎందుకు వచ్చారు? రామచంద్రయ్య మీ అబ్బాయి ప్రేమ్ కుమార్ గారి క్లయింట్ కదా మేడం. మీ అబ్బాయి అతని తరపున వాదిస్తున్నాడు కాబట్టి ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని వచ్చాం. మా నాన్న ఇక్కడికి రాలేదు ఎస్ఐ గారు. ఇప్పుడు మీరు చెప్తుంటేనే తెలిసింది. తప్పించుకునేంతగా ఏం జరిగింది ఎస్ఐ గారు? అవన్నీ మాకు తెలియదమ్మా. జైలుకి ఒక అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టి బెదిరించి పారిపోయాడని జైలర్ గారు చెప్పారు. ఇప్పుడు రామచంద్రయ్య మీద షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తారు. చంపేయండి. దరిద్రం వదిలిపోద్ది. నన్నెంత మోసం చేశాడో. అయ్యగారు, నువ్వు కొంచెం ఆగమ్మా. అదేంటి ఎస్ఐ గారు, షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి? అతను పారిపోయింది ఇదేమైనా ఫస్ట్ టైమా సార్? అది ఒక అమ్మాయి మెడ మీద కత్తి పెట్టి పారిపోవడం ఎంత పెద్ద క్రైమ్. అలాంటి నేరస్తులకి అలాంటి ఆర్డర్సే వస్తాయి. అతను దొరికితే వెంటనే కాల్చి పారేస్తారు సార్. చూడండి ఎస్ఐ గారు, జైలు నుంచి పారిపోయాడు అంటే ఏదో పెద్ద రీజన్ అయి ఉంటుంది. దయచేసి అతను ఏం చేయొద్దు. అవును ఎస్ఐ గారు, మా నాన్నని ఏం చెయ్యొద్దు. ఆయనని మీకు దొరికేలా మేం చేస్తాం. మా కొంచెం టైం ఇవ్వండి. ఎక్కడున్నా వెతికి పట్టుకొని మీకు అప్పచెప్తాం. మా నాన్న నా మాట వింటారు సార్. తీసుకొచ్చి మీకు అప్పచెప్పేస్తాను. మా నాన్న మీద ఉన్న ఆర్డర్స్ తీసేయండి సార్. అది మా చేతుల్లో లేదమ్మా. సార్, మీ ఇల్లు ఒకసారి చెక్ చేయాలి. గో హెడ్. కానిస్టేబుల్స్, ఎక్కడికో పారిపోతే ఇక్కడికొచ్చి వెతికితే ఏం దొరుకుతాడ్రా? వీళ్ళ మొహాలకి ఏం తెలియదు. పనికి మాలిన రామచంద్రయ్య కేస్ టేకప్ చేసి మన ఇంటికి పోలీసులు వచ్చి వెతికే పరిస్థితి తీసుకొచ్చావు. ఇంటి పరువు తీస్తున్నావు కదరా. ఇప్పుడు ఏమైందని వాడి మీద సీరియస్ అవుతున్నావు? రామచంద్ర ఏమన్నా మన ఇంట్లో ఉన్నాడా? పోలీసులు చెక్ చేసి మన ఇంట్లో ఏమన్నా తీసుకెళ్తున్నారా? జస్ట్ ఫార్మాలిటీకి చెక్ చేస్తున్నారు. అరవకు. నన్ను అరవడానికి మాత్రం నోరు లేస్తుంది. అనాల్సిన వాళ్ళని మాత్రం సమర్థిస్తారు. ఆత్మనా? మీ అనుమానం తీరిందా? మా డ్యూటీ మేము చేయాలి కదా సార్. మీ ఇంట్లో లేడని నమ్ముతున్నాం. అతను ఎక్కడున్నాడన్నది మీకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా. కానిస్టేబుల్స్, పదండి. అయ్యగారు, నాన్నని షూట్ చేస్తారేమోనని భయంగా ఉంది. భయపడకమ్మా. నీకేమన్నా ఫోన్ చేస్తే ఎక్కడున్నాడో కనుక్కో. ఖచ్చితంగా కాపాడదాం. అసలు వాడెందుకు తప్పించుకున్నాడు?
నా పేరు మాత్రం రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు నన్ను తప్పించుకున్నావు? నీకేమైనా అయితే మేము బతకగలమా? హే, ఇక్కడ ఉన్నాడు, రండి. వస్తున్నాను సార్. ఎందుకు నాన్న ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు? నువ్వెక్కడున్నావో అనేది తెలిస్తే కానీ కాపాడుకోలేనే. ఎక్కడని వెతికేది నిన్ను? జైలుకి ఒక అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టి బెదిరించి పారిపోయాడని జైలర్ గారు చెప్పారు. ఆ అమ్మాయి ఎవరై ఉంటారు? చెప్పండి, ఎందుకొచ్చారు? పోలీసులు వచ్చే ముందు రోజా ఇంట్లో లేదు. వాళ్ళు వచ్చాకే టెన్షన్గా ఇంట్లోకి వచ్చింది. నాన్న దగ్గరికి వెళ్ళింది ఇదే అయి ఉంటుందా? ఒకసారి అడుగుదాం. నా మెడే కోస్తావా? నేను ఈ జన్మలో క్షమించను. ఏంటే? చూసేసానులే, నువ్వే నాన్న దగ్గరికి వెళ్ళావని కన్ఫర్మ్ అయిపోయింది. కవర్ చేసుకోకు. సరే, నేనే. ఇప్పుడేంటంట? అసలు నువ్వు దేనికి వెళ్ళావు? ఇప్పుడు దీని గురించి చెప్పను. నిన్నేనే. నాన్నని కలవడానికి ఎందుకు వెళ్ళావు? నీ మెడ మీద నాన్న ఎందుకు కత్తి పెట్టి తప్పించుకున్నాడు? ఆయనకేం చెప్పావు? అలా గుడ్లేసుకొని చూడకుండా త్వరగా నిజం చెప్పు. చెప్పి డిస్కస్ చేసే అంత గొప్ప మ్యాటర్ ఏం లేదులే. ఎందుకో నా మనసుకు ఆయన్ని చూడాలనిపించి వెళ్ళాను. ఆయన మనసులో నా మీద ఏం కోపం పెట్టుకున్నాడో ఏమో. తప్పించుకోవడానికి ఇదే అవకాశం అనుకున్నాడు. నన్ను అడ్డం పెట్టుకుని పారిపోయాడు. ఇంతే, చాలా. సరిపోదు.